నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక వృషభ రాశి వాళ్ళకి మరి 15 రోజుల్లో ఏ విధంగా కనబడబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. గురువు అనేటువంటి ఆయన 5వ తారీఖు తర్వాత మీకు కలిసి రావడం వల్ల ధనయోగము అనేటువంటిది మీకు పట్టింది. విపరీతంగా మనీ ఫ్లో అనేటువంటిది చూడడం కానీ, ఎడ్యుకేషన్లో గ్రోత్ అనేటువంటిది రావడం కానీ, ఆల్రెడీ కోల్పోయిన డబ్బు, గౌరవం, వైభవం అంతా కూడా తిరిగి రావడం కానీ చాలా బాగుంటాయి. సెకండ్ హౌస్లో గురుడు వక్రించున్నారు కాబట్టి చాలా మంచి యోగం అండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సార్ట్అవుట్ అవడం, శుభకార్యాలు జరగడం, వివాహ ప్రయత్నాలు అనుకూలించడం, సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినడం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు పాసిబుల్ అవుతాయి అని చెప్పొచ్చండి. అయితే దీంతో పాటుగా ఈ 15 రోజుల్లో 7వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన మీకు అనుకూలిస్తున్నారు. సెకండ్ లార్డ్, మీ యొక్క వృషభ రాశి వాళ్ళకి సెకండ్ లార్డ్ ఎవరు? ధనస్థానానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఎప్పుడు బాగుంటే అప్పుడు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ బుధుడు కూడా బాగున్నారు కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులందరికీ కూడా దిగ్విజయంగా లాభాలు చూసే అవకాశం కనబడుతుంది. సప్తమంలో బుధుడు అనుగ్రహిస్తున్నారంటే విద్యార్థులకి చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. నూతన స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పొచ్చండి. బుధుడు ఇంకా బాగున్నారు అనుకుంటే ఏమేం చెప్పొచ్చు? స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి విజయాలు ఉంటాయి. ఎందుకు? స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా బాగుండాలి అంటే 3 గ్రహాలు అనుకూలంగా ఉండాలండి. గురు, బుధ, రాహు. వృషభ రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఈ 3 కూడా అనుకూలంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొచ్చు. సో బలమైన ఎఫర్ట్స్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. అష్టమంలో శుక్రుడు అనేటువంటి ఆయన చాలా బాగా యోగిస్తున్నారు. ఈ యొక్క 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి అష్టమ శుక్రుడి యొక్క యోగం వల్ల మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయ్యే విధంగా, శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, ఆభరణాలు కొనుక్కోవడం కానీ, వస్తువులు కొనుగోలు చేయడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, చాలా విషయాల్లో మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలన్నీ కూడా అష్టమ శుక్రుడు అనేటువంటి ఆయన కలగజేస్తారండి. చాలా బాగుంటుంది. బికాజ్ లగ్నాధిపతి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇప్పటిదాకా ఉండేటువంటి మానసిక ఒత్తిడిని కలిగించేటువంటి ఏదైనా పనులుంటే అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అష్టమ శుక్రుడి వల్ల. చాలా బాగుంది. దశమంలో మీకు రాహుగ్రహ సంచారం అనుకూలిస్తుంది. ఈ యొక్క కెరీర్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా మీకు కనబడుతుందండి. మీరు ఏ కెరీర్లో ఉన్నా సరే మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలే కాకుండా ఈవెన్ కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. లాభంలో శని అనేటువంటి ఆయన అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి? శని ఎప్పుడైనా సరే కష్టకారకుడు, కర్మకారకుడు అండి. మీరు పైకి ఎదగాలి, నేను చెయ్యాలి, కష్టపడాలి అనే పట్టుదల మీకు ఏదైతే ఉంటుందో, నేను ఎదగాలి, 10 మందిని ఆకట్టుకోవాలి అనేటువంటిది పట్టుదల ఉంటుందో, ఆ కష్టాన్ని మీతో పడేలా చేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా మీకు ఇస్తారండి. శని అనేటువంటి ఆయన అంత గొప్ప వ్యక్తి. సో అలాంటి యోగం మీకు ఇక్కడ పడుతోంది అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి? 4వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన కనబడుతున్నారు. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది స్వల్పంగా.
అండ్ ఈవెన్ ఇంకోటి 4వ స్థానం అంటే గృహ సంబంధిత ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, కొంచెం దాంట్లో ఒడిదుడుకులు చూడడం కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, దాంట్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో కేతు అనేటువంటి ఆయన యాక్టివేట్ చేయడం వల్ల, కేతు ఎప్పుడు యాక్టివేట్ అవుతారు? ఆధ్యాత్మికత మీలో స్పిరిచువాలిటీ డెవలప్ అయ్యే కొద్దీ కేతు అనేటువంటి ఆయన మీకు ఫేవరబుల్గా వస్తారు. సో ఖచ్చితంగా స్పిరిచువల్గా ఇంట్లో ఎక్కువగా దైవ ఆరాధన కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఆ ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇదే కాకుండా ఈ 17వ తారీఖు తరువాత నుంచి రవి అనేటువంటి ఆయన మీకు అష్టమ స్థానంలోకి రాబోతున్నారండి. దీనివల్ల ఏం జరుగుతుంది? అష్టమ రవి యొక్క దోషం పట్టబోతోంది. అష్టమంలోకి రవి వస్తున్నారంటే 4th లార్డ్ అసలే మీకు. దీనివల్ల ఏంటి? హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. పనులు అన్ని పనులు పూర్తవుతున్నాయి అనుకున్న సమయానికి ఈ ఒక్క పని అయిపోతే బాగుండు అనే విధంగా ఆ పనులన్నీ కూడా సడన్లీ బ్లాకేజ్ రావడం కానీ, దానివల్ల కొంచెం ప్యానిక్ చేయడం కానీ, రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా పితృకారకుడు అండి. సో తల్లిదండ్రుల విషయంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి రావడం, పైగా 4th లార్డ్ కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం తగ్గించుకోండి. రవి అష్టమంలోకి ఉన్నారు. అదేవిధంగా రవితో పాటుగా కుజుడు కూడా అష్టమంలోనే ఉన్నారు. కుజుడు అనేటువంటి ఆయన బాలేనప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ప్రధానంగా అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు, చిన్న చిన్న గాయాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అష్టమ కుజుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊరికురికినే ఏదో మాట్లాడుతుంటే గొడవలు అవుతుంది ఏంటి అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. కోర్టుపరమైన సమస్యలతో కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్తో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా పెట్టాలి అని అర్థం అండి. ఒకవేళ ఏదైనా అప్పు చేద్దాం, కొత్తగా లోన్ తీసుకుందాం అనుకుంటే ఈ 15 రోజులు కానీ, ఈ మంత్ కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. సో అష్టమంలో రవి కుజులు బాగాలేదు. సో దీనివల్ల చిన్న చిన్న గాయాలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి రావచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గచ్చు, మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలం తగ్గచ్చు. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఈ యొక్క డబ్బు, వ్యాపారం అన్నీ బాగున్నాయి. మీ యొక్క సెల్ఫ్ హెల్త్ అండి, మీ యొక్క ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. సో మేజర్లీ అష్టమ రవి యొక్క దోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చొని చదవడం స్టార్ట్ చేయండి. లేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం స్టార్ట్ చేయండి, చాలా దివ్యంగా అనుకూలిస్తుంది. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చాట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చాట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.